తలవాది యోగా హెల్తీ ఫుడ్‌కి స్వాగతం అండి. ఇయాల మన హెల్తీ ఫుడ్‌లో పచ్చజొన్న ఇడ్లీ తయారీ విధానం తెలుసుకున్నాం. పచ్చజొన్నల్ని వల్ల ఉపయోగాలు గూడా తెలుసుకున్నామండి. ఈ ఉదయం 6, 7 ఆ టయానికి నానబోయాలండి. జొన్నలు విడిగా నానబోసుకోవాలి. పప్పు విడిగా నానబోసుకోవాలండి. సాయంత్రం శుభ్రపరచుకొని ఇదిగోండి ఈ చూపిచ్చిన విధంగా నేను ఇంట్లోనే మిక్సీ పడతానండి. అదిగోండి రవ్వగా మిక్సీ పట్టాను. ఈ ఈ ప జొన్నలు విడిగా మిక్సీ పడతానండి. మినపప్పు విడిగా మిక్సీ పడతాను. రెండిటిని కలుపుదామండి. అయితే ఈ పచ్చజొన్నల్లో గ్లైకమిక్స్ ఇండెక్స్ ఉండటంతోండి ఇది రక్తంలోని చక్కెర స్థాయిలని నియంత్రించి డయాబెటిక్ ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా ఇది మనకి ఫైబర్ గూడా ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుందండి. చూడండి 2 విడివిడిగా పట్టి కలిపానండి. అదిగోండి ఇంక మూతబెట్టి ఉంచుతాము. ఇది ఓవర్ నైట్ గనక ఇట్లా ఉంచితే ఫర్మెంట్ అయిద్దండి. చూడండి అదిగోండి ఫర్మెంట్ అయింది బాగా. దీన్ని ఇంక కలుపుకొని ఇడ్లీ ఏసుకోవటమేనండి. ఈ జొన్నల్లో గ్లూటెన్ గూడా ఫ్రీ అండి. ఉండదు గ్లూటెను. ఈ జొన్నల ఇడ్లీ తినటం వల్ల మనలకి ఎల్‌డిఎల్ ఉండదండి. ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను గూడా ఇది తగ్గిస్తుందండి మనకి. చాలా మంచిది. షుగర్ వాళ్ళకి ఈ పచ్చజొన్న ఇడ్లీ బాగా పనిచేస్తాయండి. ఇదిగోండి దేనికి దానికి నానబెట్టుకొని ఉదయాన్నే సాయంత్రం వరకు శుభ్రం చేసుకొని దేనికి దానికి మిక్సీ బట్టి కలిపి ఉంచండి. తెల్లారి ఇడ్లీ ఏసుకోండి. చూడండి అదిగోండి ఇడ్లీ పాత్రలో ఏసేసాను. నూనె గూడా రాయలేదండి. దాన్ని పెరుగు మీద మీగడై రాసానండి ఆ ఇడ్లీ ప్లేట్‌లకి. అదిగోండి ఇడ్లీ ఉడికాయి. ఒక్క 10 నిమిషాలు మొయినమైన మంట మీద ఉడికించాను. చూడండి ఈ విధంగా చేసుకొని చూడండి. మీకు వేడి వేడిగా తింటే ఇవి రుచి ఎక్కువగా ఉంటాయండి. ఆరిన తర్వాత కొద్దిగా గట్టి పడతాయండి. అంతకు మించి అసలుకి బావుంటాయండి. చూడండి గ్రీన్ చట్నీ, నువ్వుల కారపొడితో సర్వ్ చేసుకున్నాను. ఇట్లా చేసుకొని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.